యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మాట్లాడు చిట్టమ్మా. నా అన్న కూతురి కోసం నేను క్షమాపణలు చెప్తాను. వాడి కొడుకు జీవితం కోసం వాడు నాకు క్షమాపణలు చెప్పగలడా? అది బాబాయ్. అందుకే చెప్తున్నానమ్మా, నేను తప్పు చేసుంటే ఖచ్చితంగా వాడికి క్షమాపణ చెప్పుండేవాణ్ణి. ఏ తప్పు చేయలేదు కాబట్టి క్షమాపణలు వాడి వైపు నుంచి రావాలి అనుకుంటున్నాను. నిజంగా వాడికే గనుక అంత గొప్ప మనసుండుంటే, వాడికే గనుక ఆత్మసాక్షి అంటూ ఒకటుండుంటే వచ్చి నాకు క్షమాపణలు చెప్పమను. వాణ్ణి క్షమించాలో లేదో అప్పుడు ఆలోచిస్తాను. ఈలోపు మాత్రం దయచేసి ఆ వెధవ గురించి నా దగ్గర ప్రస్తావించకండి. వస్తానమ్మా. నీకోసం కొన్ని పనులు చేయలేకపోతున్నాను. ఈ బాబాయ్ని క్షమించు. బాబాయ్, అచ్చు బాబాయ్. రామా, వెళ్దాం. బాధపడక సల్లి. రఘురాం మావయ్య పేరెత్తితేనే త్రాసుపాములాగా బుసలు కొట్టే బాబాయ్. అతను నాకు క్షమాపణలు చెప్తే నేనతనికి క్షమాపణలు చెప్తాను. అతను ఒకడుగు ముందుకేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తాను అనేదాకా వచ్చాడు అంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా మారుతాడనే నమ్మకం నాకుంది. నువ్వేం బాధపడుకో. ఎలాగైనా సరే 2 కుటుంబాల్ని కలిపి నిన్ను కాపురానికి పంపించే బాధ్యత నాదే. అక్కా, రే తమ్ముడు, చూసావురా? ఎన్నో సంవత్సరాలుగా ఆ 50 ఎకరాల పొలం కోసం గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తూ ఉంటే తగుదునమ్మా అని ఆ వీరనారాయణగాడొచ్చి వాడన్న కూతురికి కానుకగా ఇస్తాడంట్రా. అవునే అక్క, ఆ లతని ఏ అనాకాని యాదవ్కో ఇచ్చి పెళ్లి చేసేసి ఆ 50 ఎకరాల పొలం మనం నొక్కేద్దాం అనుకుంటే తిరిగి తిరిగి ఆ 50 ఎకరాలు దాని చేతికే చేరిందక్క. నా బాధ కూడా అదేరా. మీరెవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదమ్మా. నాకు తెలిసి ఆ 50 ఎకరాలు తీసుకోవడానికి లతే ఒప్పుకోదు. అలాంటిది పగతో ఊగిపోయే రఘురామయ్య ఒప్పుకుంటారని ఎలా అనుకుంటున్నారు? ఇప్పటిదాకా ఎక్కడ చచ్చావే? పనుండి బయటికెళ్ళానమ్మా. కాని ఇంటికొచ్చేసరికి జరిగిన గొడవ మొత్తం నీలాంబరి చెప్పేసింది. అయినా ఈ వీరనారాయణ గారు 50 ఎకరాలు ఇస్తే మాత్రం ఈ లత దాన్ని తీసుకోవద్దు. తీసుకోదని గ్యారంటీ ఏముందే? ఆ వీరనారాయణగాడు లత ఏడుపు చూడలేక రఘురామయ్య చేతులు పట్టుకుని బతిమలాడాడే అనుకో, రఘురాం కోపం చల్లారిపోతుంది కదా, నా బతుకు తెల్లారిపోతుంది కదా. అవునే అక్క, డబ్బెవరికి చేయదని 50 ఎకరాలంటే దాదాపు 100 కోట్ల ఇలువ చేస్తుంది. అంత ఆస్తి వస్తుందంటే రఘురామే మాత్రం ఎందుకు వద్దనుకుంటాడు? అయ్య బాబోయ్, ఏంటేంటి 100 కోట్ల? అవునే, కేవలం ఆ 50 ఎకరాలు నొక్కేయడానికే చిన్నప్పట్నుంచి లతని ఎంతో కష్టపడి పెంచాను. కాని ఏమైంది? నా కష్టమంతా వృధా అయిపోతుందే, బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. మీరేటి బాధపడకండమ్మా, నేనున్నాను కదేటి జరగబోయే ప్రమాదాన్ని తప్పించడానికి. నువ్వేడు చేస్తావే? నువ్వు చెప్తే మాత్రం ఆ ఏర్నారాయణ వింటాడా, లేదంటే రఘురామయ్య వింటాడా? నువ్వు ఊరుకోబాయా. కాంతమ్మగారు, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. లత మాటలకి వీరనారాయణ కరగొచ్చేమో, ఆస్తి కోసం రఘురామయ్య కరగొచ్చేమో, కాని తన తండ్రిని అవమానించి పగతో రగిలిపోతున్న వర్మ ఎలా మెత్తబడిపోతారండి? జరిగిందంతా ఎలా మర్చిపోతారండి? నువ్వు చెప్తూ ఉంటే నాకు అదే అనిపిస్తుంది. తన తండ్రికి జరిగిన అవమానానికి ఆ వర్మగాడు పగతో రగిలిపోతున్నాడు. వీరనారాయణే వచ్చి వాళ్ల నాన్న కాళ్ళు పట్టుకుంటే తప్ప వాడి ఆవేశం చల్లారదు, వీళ్ల మీద పెంచుకున్న పగ తీరదు. కాబట్టి ఆ 50 ఎకరాల పొలం వీళ్లకిచ్చేదీ లేదు, వాళ్లు తీసుకునేదీ లేదు. అక్క, నాదో చిన్న అనుమానం అక్క.
ఏంట్రా అది? ఈరనారాయణ ఇచ్చిన 50 ఎకరాలు రఘురాం తీసుకోకపోయినా లత తీసేసుకుంటే అప్పుడు ఆ 50 ఎకరాలు మనకెలా దొక్కుతాయక్క? పిచ్చి సన్నాసి, లత తీసుకోదురా. ఎందుకు తీసుకోదక్క? ఎందుకంటే వీరనారాయణ ప్రస్తుతం ఆస్తులన్నీ పోగొట్టుకుని బికారి వెధవలా బతుకుతున్నాడు. కాబట్టి తన పేరు మీదున్న 50 ఎకరాలు కూడా తనే తీసుకుంటే వీరనారాయణ బతకడం కష్టమని అతని బతుకు తెరువుకైనా ఆ 50 ఎకరాలు వద్దు అంటుంది. నువ్వు చెప్తుంటే నాకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది అక్కోయ్. అవునమ్మగారు, వీరనారాయణ క్షేమం కోరుకుంది కాబట్టి లత ఆస్తి వద్దంటుంది. వీరనారాయణ మీద కోపంతో రఘురామయ్య ఆస్తి వద్దంటాడు. అప్పుడు ఆస్తి మీదే అయిపోతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఆస్తి మీదే కదమ్మా అన్న మాట వింటుంటే ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఆ 50 ఎకరాలు కొట్టేయాలి, అమ్మేయాలి, నేను ముఖ్యమంత్రిని అయిపోవాలి. నిజమేనాక? సీఎం కాంతమ్మ గారికి జిందాబాద్, సీఎం కాంతమ్మ గారికి జిందాబాద్, సీఎం కాంతమ్మ గారికి జిందాబాద్, సీఎం కాంతమ్మ గారికి జిందాబాద్, సీఎం కాంతమ్మ గారికి జిందాబాద్. నా ప్రజలారా, నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. మనసా వాచా కర్మణ రాజ్యాంగానికి, చట్టానికి, న్యాయానికి కట్టుబడి ముఖ్యమంత్రిగా నా రాష్ట్ర ప్రజల క్షేమం కోసం అహర్నిశలు కష్టపడతానని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఆహాహాహా! నేనలా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు, జనాలంతా చప్పట్లు కొడుతున్నట్టు ఊహించుకుంటుంటే ఎంత అద్భుతంగా ఉందిరా. తమ్ముడు, ఎలాగైనా సరే ఆ 50 ఎకరాలు కొట్టేయాలరా. అమ్మగారు, ఆ 50 ఎకరాలు కొట్టేసే బాధ్యత మాకప్పగించండి. మేమిద్దరం చూసుకుంటాం కదా. అది నువ్వనుకున్నంత ఈజీ కాదే. ఆ 50 ఎకరాలు కొట్టేయకుండా చిట్టెమ్మ కంచుకోటలాగా కాపాడుతుంది. ఆవిడ కంచుకోటైతే నేను కంచు కొరడా కాంతమ్మగారు. ఏదో ఒక మాయ చేసి ఆ లతతో సంతకం పెట్టించి ఆ 50 ఎకరాలు మీ పేరు మీదకి మార్చేస్తాం. ఎలా ఉంది ఐడియా? ఐడియా నీ మొహంలాగే ఉంది. లత దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టమంటే ఊరికే పెట్టేత్తదేటి? ఏయ్ నోర్మీరా, అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదు అన్నట్టు నువ్వు సలహాలు చెప్పవు, దాన్ని చెప్పనివ్వవు. నువ్వు చెప్పవే. అమ్మగారు, ఆ వర్మ కుటుంబానికి వీరనారాయణ కుటుంబం అంటే పీకల దాకా పగుంది. దాన్ని అడ్డం పెట్టుకొని లత తన అత్తింటి వాళ్ళ మీద కేసు పెట్టినట్టు మనమే కేసు పెడదాం. దాంతో పచ్చగడ్డేస్తే బగ్గుమనే ఆ 2 కుటుంబాలు అగ్నిపర్వతాల్లా బగ్గుమంటాయి. దాన్ని అడ్డం పెట్టుకొని లతతో సంతకం పెట్టిద్దాం. ఎలా ఉంది ఐడియా? సూపర్గా ఉంది. కాకపోతే దానికిది సమయం కాదు. ఎందుకంటే కేసు పెట్టింది మనమే అని చిట్టమ్మకి తెలిసిందంటే తోలు ఒల్చి తమలపాకులా నమిలేస్తుంది. అది నిజమేనక్కోయ్. మరిప్పుడేం చేద్దామంటారండి? నాలాంటి దిక్కుమాలిన బుర్రకి దిక్కు మొక్కు లేని నీ బుర్ర కూడా తోడైంది కదా. తోడేళ్లలా ఆలోచించి తొందరలోనే వాళ్ళని బొంద పెడదాం. ఆ 50 ఎకరాల పొలం నొక్కేద్దాం. అలాగేనక్క. ముందైతే వాళ్ళందరి మధ్య గొడవ పెట్టేసి ఆ 50 ఎకరాల పొలం ఆ రఘురామయ్య తీసుకోకుండా చేద్దాం. అలాగే వెళ్దాం. పదక్క. పదండి. డ్రైవర్మా, ఆ వీరనారాయణ కూతురు కోసం కాళ్ళు పట్టుకుంటాడంటావా? ప్రస్తుతం వీరనారాయణకి నీ కాళ్ళు పట్టుకోవడం తప్ప వేరే దిక్కులేదు నాన్న. చూస్తూ ఉండు. ఆ లత కోసం వస్తాడు, నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తాడు. ప్రాణం పోయినా తప్పు చేయడు. తప్పు చెయ్యకుండా ఆ దేవుడికి కూడా క్షమాపణలు చెప్పడు. ఈ ఎదవ పౌరుషాలకేం తక్కువ లేదు. ఇలాంటి సమయాల్లో పంతాలకపోతే అంతమయ్యేది నీ అన్న కూతురు జీవితమే. తండ్రి కొడుకులిద్దరూ కలిసి
ఆ పసిదాని జీవితంతో ఆడుకుంటున్నారు కదా. మీ ఆటలు ఎక్కువ కాలం సాగవండి, అస్సలు సాగవు. నోర్మయ్, శత్రువులు ఎక్కడో ఉండరు, మనతో పాటే మనింట్లోనే ఉంటారంటే ఏమో అనుకున్నాను. నిన్ను చూశాక ఆ మాట 100% కరెక్టే అనిపిస్తుంది. అవును నాన్నగారు, అమ్మ ఎప్పుడు వాళ్ళ పుట్టింటి వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది తప్ప ఒక్కసారి కూడా మనకి సపోర్ట్ చేయదు. మనం చేసేది కరెక్ట్ అనదు. ఎందుకనాలరా? మీరు అన్యాయాలు చేస్తుంటే వాటన్నిటినీ నేను సమర్థించాలా? అంత కర్మ నాకేం పట్టలేదు. ఒకవేళ మా మావయ్య వచ్చి మీ కాళ్ళు పట్టుకొని క్షమించండి రఘురాం బావగారు అని అడిగితే ఈ ఒక్కసారికి క్షమించేసేయండి. లేకపోతే ఆ లత ఏడుపు మనం చూడలేం నాన్నగారు. అలాగేలేరా, ముందొచ్చి కాళ్ళు పట్టుకొని ఎలా క్షమించాలో అప్పుడు ఆలోచిద్దాం. వదినా, విన్నావుగా? మా నాన్నగారైతే క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వీరనారాయణ వచ్చేసి త్వరగా మా నాన్నగారి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పించేయండి. ఈ గొడవలన్నీ లేకుండా లతను కాపురానికి తీసుకెళ్తాం. వర్మ, మా బాబాయ్ నుంచి మీరు చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నట్టున్నారు. ఆశించడమేంటి? మా నాన్నగారికి క్షమాపణలు చెప్పట్లేదా? మీకు క్షమాపణ చెప్పాలంటే అసలు ఆయన ఇక్కడ ఉండాలి కదా. అంటే మాకు క్షమాపణ చెప్పాల్సి వస్తుందని వెనక నుంచి వెనక్కి వెళ్ళిపోయారా? మా బాబాయ్కి వెనక దారి నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ దొంగ మొహాలు చూడటం ఇష్టం లేక ఆ పక్క నుంచి వెళ్లారు. అంటే క్షమాపణలు చెప్పరన్నమాట. అంటే తన అన్న కూతురు జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు గాని ఆయన మాత్రం ఓ మెట్టు దిగడనమాట. ఆయన ఒక మెట్టు దిగడానికి సిద్ధంగానే ఉన్నారు మావయ్య. మీరు కూడా ఒక మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే ఏం లేదు సార్, మీరు గనక వీరనారాయణ గారితో నన్ను క్షమించండి బావా అని ఒక్క మాట చెప్పారంటే ఆయన మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మేము క్షమించమని అడగడం ఏంటి? ఇంకా అర్థం కాలేదా రఘురాం గారు? వాళ్ళు మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడం కాదండి, మీరే ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలంట. అంతే కదా రవిచంద్ర? ఇంచుమించు అలాంటిదేనమ్మా. ఎంత పొగరు, ఎంత అహంకారం! వాడి కూతుర్ని కాపురానికి తీసుకెళ్లాలంటే వాడు గదా మాకు క్షమాపణ చెప్పాలి. మేమెందుకు వాడికి క్షమాపణ చెప్పాలి? మావయ్య, ఇలా మాట్లాడుతున్నందుకు తప్పుగా అనుకోకండి. లతని కాపురానికి తీసుకెళ్లడానికి మా బాబాయ్ మీకు క్షమాపణ చెప్పడానికి అసలేటి సంబంధం? సంబంధం ఉంది. ఎందుకంటే నా కోడలు ఆ శంకరనారాయణ కూతురు కాబట్టి. అంటే మా బాబాయ్తో క్షమాపణలు చెప్పించుకోవడానికి నా చెల్లిని వర్మ పెళ్లి చేసుకున్నాడా? ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఓ పథకం మీద ఈ పెళ్లి జరిపించారా? చెప్పండి మావయ్య. మాటలనవసరం. వాడు మాకు క్షమాపణ చెప్పకుండా వెళ్ళాడు కాబట్టి జీవితంలో మర్చిపోలేని పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నా. పనిష్మెంటా? ఏం పనిష్మెంట్ ఇస్తున్నారు రఘురాం గారు? సరిగ్గా 3 రోజుల్లో లతకి కానుకలిచ్చి మా ఇంటికి పంపించారా కోడలిగా మా ఇంట్లో అడుగు పెడుతుంది. లేదా 4వ రోజు నా కొడుకు అమెరికాలో అడుగు పెడతాడు. అంటే మన వర్మ ఫారెన్ వెళ్ళిపోతున్నాడా? అవును, వాడికి అమెరికాలో ఎప్పుడో జాబ్ వచ్చింది. వీరనారాయణతో క్షమాపణలు చెప్పించుకునే అద్భుతమైన అవకాశం వచ్చింది కదా అని ఫారెన్ వెళ్లకుండా ఆగాడు. మోసం, దగా. వర్మ, నువ్వు ఫారెన్ వెళ్ళిపోతే నా సెల్లు బతికి ఏమైపోవాలి? అంత బాధగా ఉంటే కానుకలిచ్చి పంపించండి వదినా. మీ చెల్లెల్ని తీసుకొని వెళ్తాను ఫారెన్.
వర్మ, ఇది చాలా అన్యాయం. నీ పాటికి నువ్వు ఒంటరిగా అమెరికా వెళ్ళిపోతే లత ఏమైపోతుందని ఒక్కసారైనా ఆలోచించావా? బావా, నేనేమైపోతానని ఆలోచించేవాడే అయితే ఇప్పుడు అమెరికా వెళ్తానని చెప్పేవాడే కాదు. అవును సల్లి, కాలిపోతున్న చెట్టు మీద ఏ పక్షి బాలదు అంటారు. అలాగే పగతో రగిలిపోయే మనుషులకి ఏ బంధాలు సేరవంటారు. ప్రస్తుతానికి మావయ్య వర్మ పగతో రగిలిపోతున్నారు కాబట్టి అన్ని బంధాలు తెంచేసుకున్నారు, అందరినీ దూరం చేసుకుంటున్నారు. మాటలు అనవసరం చిట్టమ్మ. 3 రోజులు, సరిగ్గా 3 అంటే 3 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోపు నా కోడలు కానుకలతో వచ్చిందా సరే, మావాడు ఇండియాలోనే ఉంటాడు. మీ చెల్లితో కలిసి కాపురం చేస్తాడు, లేదా ఫారెన్ వెళ్ళిపోతాడు. మీ చెల్లెలికి విడాకులిచ్చి ఏ తెల్లమ్మాయితోనో సెటిల్ అయిపోతాడు. ఇదే ఫిక్స్. పదండ్రా. ఆగండి. ఏ లత, ఎందుకు అడ్డుగా నిలబడ్డావు? నేను వర్మతో మాట్లాడాలి మావయ్య. ఏం మాట్లాడతావు? జరగబోయేదేంటో మా నాన్నగారు చెప్పారు కదా. నేను అదే అడుగుతున్నాను. మీ నాన్నగారు చెప్పినట్టు జరుగుతుందా? అందులో మార్పు ఏమైనా ఉందా? మా నాన్న మాట భగవద్గీత లాంటిది, అక్షరం కూడా మారదు. నువ్వు నిజంగానే అమెరికా వెళ్ళిపోతున్నావా? ఎస్. నిజంగానే నాకు విడాకులిచ్చి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? కానుకలు తేకపోతే. నేను అడుగుతుంది అదే. రాకపోతే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అందులో అనుమానమే ఉంది. నిన్ను ఏ ఏంటమ్మాయ్, ఏంటి నా కొడుకునే కొడతావా? మీ బాబాయ్కి మీ నాన్నకే అనుకున్నాను, నీకు కూడా ఒళ్ళంతా పొగర్లా ఉందే. నా సెల్లి చేసిన దాంట్లో తప్పే ఉంది మావయ్య. తన స్థానంలో ఏ ఆడపిల్లున్నా ఇంతకంటే ఎక్కువగానే స్పందించుండేది. అది పిచ్చిది, అమాయకురాలు కాబట్టి అంతటితో ఆగింది. అంటే ఏంటి? కట్టుకున్న మొగుణ్ణే కొడుతుందా? రఘురాం గారు, ఇలాంటి ఆడదానితో ఎక్కువ కాలం వేగలేరండి. నా మాట విని మీ అబ్బాయిని అమెరికా పంపించేసి ఏ తెల్లమ్మాయితోనే సెటిల్ అవ్వమని చెప్పండి. అదే బెటరు. అమ్మా, ఇది వాళ్ళు తేల్చుకోవాల్సింది. మధ్యలో మాట్లాడే అర్హత మనలాంటి వాళ్ళకి లేదు, ముఖ్యంగా నీకు లేదు. నేనేవన్నాన్రా, ఈరోజు దాని మొగుడు మీద చేయి చేసుకున్నట్టుగానే రేపు ఈ చిట్టమ్మ కూడా నీ మీద చేయి లేపితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పాను. అది కూడా తప్ప. కాంతమ్మ గారు, మీరాగండి. వర్మ, నేను కానుకలు తేవట్లేదు. తేవాలన్న ఆలోచన కూడా చచ్చిపోయింది. మీరేం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇదిగో అమ్మాయి, తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసని అలా వెళ్ళిపోతావేంటి? ఏం చేస్తావో చెప్పెళ్ళు. చెప్పడానికేముంది మావయ్య? ఆడపిల్లలకి అన్యాయం జరిగినప్పుడు ఆదుకోవడానికి చట్టాలు, న్యాయాలు అని కొన్ని ఉన్నాయి కదా, వాటి ద్వారా తెలుసుకుంటాము అని అంటుంది. అంటే మా మీద కేసు పెడతారా? జైల్లో పెట్టిస్తారా అని నేనట్లేదు మావయ్య, మా సెల్లెలు కూడా అనదు. అంత దూరం తెచ్చుకోకండి అని అంటోంది, అంతే. చూడండి బాబాయ్, ఇంటి పరువుని వీధిలో పెట్టుకోకండి. సాధ్యమైనంత సామరస్యంగా
ఈ సమస్యని పరిష్కరించుకోండి. రఘురాం గారు, వాళ్ళ తాటాకు చప్పుళ్ళకి మీరేం భయపడకండి. ఊరికే మీరు కానుకల గురించి అడగకూడదని, మీ అబ్బాయి అమెరికా వెళ్ళకూడదని వార్నింగ్లు ఇస్తున్నారు, వార్నింగ్లు. ఇది వార్నింగ్ కాదు కాంతమ్మ గారు, బ్లాక్మెయిల్ అంటారు. నాన్నగారి మాటకు విలువిచ్చి 3 రోజుల్లో వచ్చారా సరే, లేదా ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. పదండి నాన్నగారు, పదమ్మా. పదా. ఆహాహా 3 రోజులు ఆగాక ఆ వర్మగాడు అమెరికా వెళ్ళిపోతాడు. దాంతో ఈ లత ఆత్మహత్య చేసుకుని యముడి దగ్గరికి వెళ్ళిపోద్ది.